ఈరోజు మనం వచ్చేసి ఖైరతాబాద్ గణేషన్ సెట్ దగ్గరకు వచ్చినాం. ఈరోజు ఒక పెద్ద ఈవెంట్ ఉంది రోజు యాక్చువల్లీ ఖైరతాబాద్ గణేషన్ది పోస్టర్ రిలీజ్. సో ఈవెంట్ వచ్చేసి 1:30 అన్నారు, కానీ మన ఎమ్మెల్యే నాగేంద్రరావు గారు మేము అసెంబ్లీలో ఉంది అందుకే లేట్ అయిపోయింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది, 5:30కి ఉందంట ఈవెంట్. సో అప్పటి నుంచి 1:30 నుంచి ఆల్మోస్ట్ మేమందరం వెయిట్ చేస్తున్నాం. చూడవచ్చు మీడియా కానీ ప్రెస్ రిపోర్టర్ కానీ మాకు అన్ని విధాలుగా మాకు ఏర్పాటు చేసేందుకు ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ మెయిన్ పాత్ర మా అడిగారుగా పోలీస్ బందోబస్తున్న వారికి మీద ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు బిడ్డ రమేష్. 100% వస్తాడంట, 100% వస్తున్నాడు. ఒక హాఫ్ అవర్ గంట 100% 5 గంటలు లేట్ అయినా అంటే ఏ మాత్రం లేట్ కొద్దిసేపు తర్వాత నేనేమన్నా ఎక్కువ బయటపడినా సిచ్యువేషన్ వేరు కాబట్టి ఇంకొక గణేష్ అన్ని పెద్దలు అంటున్నారు, నేను అడిగి ఉన్నా అన్ని పెద్దలు అంటున్నారు ఏంటంటే అందరు అడిగే కరెక్ట్ టైం ఎవరు చెప్పాలని అరే ఇంకొక 1 అవర్ చూద్దాం. తర్వాత మన మీద ఉత్సవ కమిటీ వల్ల కూర్చొని ఒకవేళ రేపటి ఉత్సవ కమిటీ ఫౌండర్ దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇంకా 1 అవర్ మీరు ఎంతో ఏం నుంచి కోఆపరేషన్ చేస్తూ ఇంకా గంట సేపు చాలా ఓపికతో ఉన్నారు, చాలా ఓపికతో ఉన్నారు. ఇంత ఓపిక వేరే వాళ్ళకి మీ మీడియా వాళ్ళకి తప్ప ఇంకా వేరే వాళ్ళకి దేవుని గురించి ఉన్నామన్నా, నేను ఎవరి గురించి మధ్యాహ్నం 1 గంట నుంచి ఉన్నారు. భగవానికి 1 అవర్ అన్నారు. నేను 1 అవర్ లోపల కాకుండా కూర్చొని గణేష్ మహారాజ్కి వెనకాల వస్తున్నాయి. మీడియాలో అందరూ వాళ్ళు పొద్దున్న నుంచి ఉన్నారు. 9 గంటలు పాప వాళ్ళని 10 గంటలు అన్న సారీ అన్న. భగవంతుని ఆశీర్వాదం మీ అందరికి ఉంటుంది, ఫ్యామిలీస్ అందరికీ ఆ వినాయకుని ఆశీర్వాదం. గణేష్ మహారాజ్ కి జై. సో అక్కడ పోస్టర్ ఓకే, నేను లైవ్ కూడా క్యాప్చర్ చేస్తున్నా.
హలో అందరికీ. ఈరోజు అయితే పోస్టర్ రిలీజ్ అయిపోతున్నది. సో ఆల్ సీ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ టు సీ అవర్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ స్వామివారి ఏదైతే మెయిన్ తల ఉందో తల కాకుండా కొన్నాళ్ళు అయితే వస్తున్నాయి అన్నమాట. లేదన్నమాట కాబట్టి లక్ష్మీదేవి ఇంకా విష్ణుమూర్తి ఆర్కేసీ నువ్వు ఒక మెసేజ్ చేయకుండా ఫైనల్గా అయితే పోస్టర్ రిలీజ్ అయిపోయింది. నుంచి చేసుకుంటూ వచ్చినాం. ఏం చెప్తా गणपति बप्पा बोला गणेश महाराज की बोला भाग्यनगर गणेश की बोलो गणेश महाराज की శ్రీ సప్తముఖ తీసుకున్న వాళ్ళు జరగండి. మహాగణపతి
ఇలాంటి చాలా వైరల్ అవుతుంది ఒక పోస్టర్ అసలైన పోస్టర్ అయితే ఇదన్నమాట. ఒకసారి చూడండి, ఒకవైపు మనకి శంకరుడు పార్వతీదేవి, అదేవిధంగా మనకు ఇక్కడ చూస్తే మనకి కృష్ణమూర్తి, లక్ష్మీదేవి, ఇంకా మనకు వేరే దేవతమూర్తులకు సంబంధించి అయితే ఉంది. సో కొంచెం మనం రీజన్ అయితే చెప్పుకోవాలన్నమాట. కొంచెం శంకరుడు అదేవిధంగా విష్ణుదేవి, పార్వతీదేవి, లక్ష్మీమాత కనిపిస్తుంది. లాస్ట్లో చూడండి న్యూ ఇయర్గా అయితే ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న హైదరాబాద్ మహాగణేశ్వరి అవతారం అయితే మనకు ఫైనల్ అయితే రావుకేతు అన్న చూడాలి. రావుకేతు కింద రావుకేతు సుమారు 30,000 కోట్ల రూపాయలు రీజనల్ రింగ్ రోడ్కి వస్తుంది. ఇవన్నీ ఖర్చులతో పాటు హైదరాబాద్ సుందరీకరణకి అయితే డిపిఆర్ఏ రెడీ కాలేదు. ఈరోజు ఏదైతే మేము మూసీకి సంబంధించినటువంటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టే ఇంకా రెడీ కాలేదు. ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ కాకుండానే మీరు ఇన్ని లక్షలు పెడుతున్నారు అని చెప్పి తప్పుడు సమాచారం అదే అసెంబ్లీ సమావేశాలు నడవకుండా పదే అసెంబ్లీని అడ్డుకోవడము, అంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు కాబట్టి అది బాధగా.